తర్వాత కర్కాటక రాశి, ఈ రాశి వారికి గురు అనుకూలత, శని ప్రభావము అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల కూడా వీరు ఆధ్యాత్మిక పరంగా కూడా కొన్ని కార్యక్రమాల్లో ముందుకు అడుగు వేస్తుంటారు. తర్వాత వీరు కొన్ని కోరుకున్నవి కూడా కొన్ని నిరాశపరుస్తుంటాయి. దీనివల్ల కూడా నిరాశగా లోనైతుంటారు. కర్కాటక రాశి వారికి కూడా మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారిని అభిషేకాలు, ఎర్రని పుష్పాలతోటి, అమ్మవారిని పసుపు కుంకుమలతోటి, తరువాత అష్టోత్తర శతనామంతో ఓం శ్రీమాత్రే నమః అనే నామంతో అమ్మవారిని చక్కగా ధ్యానించండి. దీనివల్ల కూడా మీకు అనేక సమస్యలు పరిష్కారమవుతుంటాయి. తర్వాత మీరు ముఖ్యంగా అమ్మవారిని కర్కాటక రాశి వారు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. ఈ దేవీ ఖడ్గమాల స్తోత్రం వలన అనేక సమస్యలు కూడా అమ్మవారి అనుగ్రహంతో పరిష్కారమవుతాయి. తరువాత ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా కూడా మంచి అనుకూలతలు ఉన్నాయి. స్థానచలనాలు అయ్యే సూచనలు ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి కూడా. తరువాత పదవి యోగ్యత కూడా ఉంది. తరువాత ఈ కర్కాటక రాశి వారికి రాజకీయ పరంగా కూడా అనుకూలతలు ఉన్నాయి. ఈ అనుకూలతల వల్ల కూడా మనకు కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. తరువాత పదవి భంగాలు జరగకుండా ఈ కర్కాటక రాశి వారికి కూడా ముఖ్యంగా చూసుకోండి. శని చతుర్థ శని ప్రభావం వలన వీరికి కొన్ని సమస్యలు, తరువాత అష్టమయోగ ఫలితాల వలన కూడా వీరికి కొంత ప్రభావం ఉంది. వీరు తప్పనిసరిగా శని ఆరాధన, శని త్రయోదశి రోజు కానీ లేదా శనివారం రోజు కానీ నవగ్రహాల్లో శనీశ్వరుని ఆరాధన చేసి విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము. శనీశ్వరునికి తైలాభిషేకము కార్యక్రమం జరిపించండి పూజా కార్యక్రమంలో భాగంగా. దీనివలన కూడా శనిపీడ పరిహారము, శారీరకంగా మానసికంగా కోపోద్రికులు కాకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారికి విశేష ఫలితాలు వర్తిస్తాయి.